హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. కొద్ది రోజుల నుంచి బెట్టింగ్ యాప్స్ అని చెప్పేసి ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో హల్చల్ అవుతుందన్నమాట. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది యువకులు, విద్యార్థులు, స్టూడెంట్స్, నెక్స్ట్ ఉద్యోగులు, ఎంతో మంది గృహిణులు చాలా మంది కూడా బెట్టింగ్ యాప్స్కి బలై వారి ప్రాణాలు, ఆస్తులు అన్నిటిని కూడా నష్టపోతున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరెవరు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికిపోవద్దు. రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఒక వీడియో చూసుకున్నట్టయితే నెల్లూరు జిల్లాలో ఒక చిన్న విలేజ్ అనమాట. అతనికి ఏం తెలియదు అనమాట. ఈవెన్ మద్యం అలవాట్లేదు, సిగరెట్ అలవాట్లేదు, ఏది అలవాట్లేదు. అలాంటి వ్యక్తి దాదాపు 80 లక్షలు కూడా బెట్టింగ్ యాప్లో నష్టపోయారని చెప్పి మనం ఒక వీడియో చూసాం. అది కూడా మన పంజాగుట్లో సిపి సజ్జనార్కి సంబంధించి ఆయన అందరిని బెట్టింగ్ యాప్స్ గురించి రెక్టిఫై చేసి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంటే ఈయన కూడా ఒక 80 లక్షలు పోయాయి కదా, నాకు కూడా ఏమన్నా హెల్ప్ దొరుకుతుందని చెప్పేసి నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడ పంజాగుట్ట పిఎస్కి వచ్చి కంప్లైంట్ చేద్దామన్న తరుణంలో ఆయన అసలు విషయం బయటపడింది అనమాట. నాకు ఎలాంటి అలవాటు లేదు, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల దాదాపు 80 లక్షల రూపాయలు నేను నష్టపోయానని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మనం రీసెంట్గా చూసుకున్నట్టయితే టాలీవుడ్లో రానా కానీ, దగ్గుపాటి దేవరకొండ కానీ, నేహ కానీ, నెక్స్ట్ గీతు చౌదరి కానీ, విష్ణుప్రియ కానీ, సాయి కానీ, ఇమ్రాన్ అని చెప్పి వీళ్ళందరూ టాప్ ఇన్స్టాలో కానీ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ నెక్స్ట్ యూట్యూబ్లో కానీ చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉన్న వాళ్ళు అనమాట. వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఒక్కొక్క బెట్టింగ్ యాప్కి 90,000 నుంచి 1,50,000 రూపాయలు తీసుకున్నట్టు మనకి సమాచారం. అయితే ఈ విషయాన్ని అన్నిటిని కూడా మన సిపి సజ్జనార్ గారు ఫైండ్ అవుట్ చేసి ఎవరెవరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని చెప్పి చెప్పడంతో ఇటు వైజాగ్ నుంచి లోకల్ బాయ్ నాని కానీ, ఇక్కడ సూర్యాపేట నుంచి వైఎస్ సన్నీ యాదవ్ కానీ వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది తొందరలో. మరియు వీళ్ళందరిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదని చెప్పి మనకు తెలుస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, మీరెవరు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు. మీ కాడ ఎవరు వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని వాళ్ళ జోలికి పోవద్దు. ఖచ్చితంగా మీ లైఫ్ని అనేది చాలా విజయవంతంగా లీడ్ చేసుకోండి. బెట్టింగ్ యాప్స్ అనేది చాలా డేంజర్ అనమాట. మీరొక్కరే కాదు, మీతో పాటు ఉన్న ఫ్యామిలీ కానీ, కుటుంబ సభ్యులు కానీ అందరూ కూడా చాలా నష్టపోతారు. ఈవెన్ ప్రాణాలు కూడా కోల్పోతారు. ఆస్తి నష్టం జరుగుతుంది, ఆరోగ్య నష్టం జరుగుతుంది, అన్ని విధాలు మీరు నష్టపోతారు. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఎవరు కూడా బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ మై వీడియో.